పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని గోమాత ఆశ్రయం పేరుతోటి దోపిడీ జరుగుతోంది. మౌళి అనే వ్యక్తి వైద్యుని పేరిట నేరుగా దోపిడీ చేస్తున్నాడు. ప్రకృతి వైద్యం పేరుతోటి సోషల్ మీడియాలో తప్పుడు సమీక్షలు పెట్టి సమస్యలతోటి ఉన్న ప్రజలను ఆకర్షిస్తున్నాడు. బాధితులకు కిడ్నీలు బాగవుతాయని నమ్మబలికి నెలకు 20,000 నుంచి 30,000 వరకు దండుకుంటున్నాడు. ఆ మందులకు ఎలాంటి ఎక్స్పైరీ డేట్ కూడా లేదు. తీవ్రమైనటువంటి దుష్ప్రభావాలు చూపుతున్నాయి. ప్రకృతి వైద్యం అంటూ ప్రజలను మోసం చేస్తున్నటువంటి వ్యవహారంపై మరింత సమాచారం మా ప్రతినిధి పృథ్వీ అందిస్తారు. నా పేరు ధనంజయ్ అండి, మాది వీరఘట్టం. నాకు కిడ్నీ ప్రాబ్లం ఉందని మేము గుమ్మలక్ష్మీపురం వెళ్ళి ఈ మందు కొనడం జరగడం అయిందండి. మేము మా అమ్మగారు బంగారం పొద్దుచ్చి ఈ మందు కొన్నానండి. దీనివల్ల ఏంటంటే క్రియేటినిస్ పెరిగిపోయిందండి. ఈ మందు అంటే క్రియేటినిస్ పెరిగిపోయింది. ఏంటంటే మేము అక్కడికి వెళ్ళి కొనడమే జరిగింది. అతను కొనేటప్పుడు బాగా రెస్పాండ్ అయ్యారు. రెండోసారి నుంచి మేము మందు వాడితే కొంచెం రిస్క్గా ఉందండి, అంటే మీరు బట్టలు పెడిచి జల్లి వెళ్ళిపోండి అన్నారు. రెండోది నువ్వు కూడా బట్టలు పడిపోన్నారు. రెండోది మేము స్టేషన్కి వెళ్ళడం జరిగిందండి. స్టేషన్కి వెళ్ళినా కూడా అతను ఫోన్ చేస్తే రెస్పాన్స్ అవ్వట్లేదు. అతను ఏమన్నారంటే కొన్ని కనీసం రెస్పాన్స్ అవ్వట్లేదు, బట్టలు పెట్టి జల్లి వెళ్ళిపోయినాను. చాలా ఫ్రాడ్ సార్ ఇది. దీని మీద ప్రభుత్వం కూడా స్పందించాలి. మేము ఒక 20,000 రూపాయలు 18,500 నుంచి కొన్నాం సార్. ఇది దాన్ని ఈ మందులు ఇచ్చారండి వాడమని. ఈ మందులు వేస్తుంటే బ్లడ్ పడిపోయింది సార్. మీరు దీని మీద ప్రభుత్వం స్పందించాలి సార్. ఇది చాలా రిస్క్ అయిన ఐటమ్ సార్. ఇది మందు వాడకూడదు. ఇది క్రియేటినిస్ పెరిగిపోయింది, నాకు చాలా దారుణంగా క్రియేటినిస్ పెరిగిపోయింది. అతను చాలా ఫ్రాడ్ చేస్తాను ఒక న్యాస్ట్ అయ్యింది. ఈ మందు అసలు కాదండి, కిడ్నీ మందు. మీరు ఎవరు కూడా దీనికి కొనకూడదు. ఇదేంటంటే యాక్చువల్గా మామూలుగా ఇది చాలా ఫ్రాడ్ సార్. ఇది మందు కూడా చాలా మంచిది కాదు. నాకు ఆల్రెడీ నేను ఓడాను, 18,000 తీసుకుంటారు. క్రియేటినిస్ కూడా పెరిగిపోయింది. మీరు దయచేసి ఎవరు కూడా ఈ మందు వాడకండి. నా పేరు ధనంజయ్ అండి, మాది వీరఘట్టం. నాకు కిడ్నీ ప్రాబ్లం ఉందని మేము గుమ్మలక్ష్మీపురం వెళ్ళి ఈ మందు కొనడం జరగడం. అనేక మరణాలు అయితే సంభవిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. నాటు వైద్యంతో మరణాలు అయితేనేమి, వైద్యం అందక మరణాలు అయితేనేమి సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం కేంద్రంగా గోమాత ఆశ్రమం అనేది ఒక ఉపాధ్యాయుడు అయితే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. అయితే ఆయన ఏంటంటే సోషల్ మీడియా వేదికగా చేసుకొని అనేక ఫేక్ రివ్యూస్ పెడుతూ కిడ్నీ బాధలు లేకపోతే క్యాన్సర్ లాంటి బాధలు నేను తగ్గించేస్తాను, లేకపోతే దానికి సరైన డైట్ నా దగ్గర ఉంది అంటూ ప్రచారం చేస్తూ ఉన్నాడు. అయితే పేద వర్గాలైన వారు ఎక్కువ వైద్య ఖర్చులు చెల్లించలేక ఈ యూట్యూబ్లో ఈ వీడియోస్ చూసి సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ అనేక ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఒక పేషెంట్ వచ్చి ఈయన ఇచ్చే మందులు తీసుకుంటే 20,000 నుంచి 30,000 రూపాయలు వసూలు చేస్తున్నాడు. వసూలు చేసిన అనంతరం వాళ్ళని ఎవరిని కూడా స్పందించట్లేదు. ఫోన్లో అయితే ఒక 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు మాట్లాడడానికి, వెళ్తే 500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు. ఆయన కేసీహెచ్ మౌళి అని ఆయన పేరు చెప్తూ ఉన్నారు. ఆయన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఫ్యాకల్టీగా ఆయన గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఆయన వెలుగుపెడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈయన గుమ్మలక్ష్మీపురం కేంద్రంగా గుమ్మలక్ష్మీపురం పంచాయతీలో శివాలయం దగ్గరగా ఉన్న పంచాయతీ స్థలంలోనే, ప్రభుత్వ స్థలంలోనే ఈయనైతే ఈ ఆశ్రమం నిర్మాణం చేపట్టాడు. ఈయన ఏం చేస్తాడంటే ఈయన తండ్రి సిపిఎం నాయకులుగా ఉన్నారని తెలుస్తుంది. ఈయన తమ్ముడు ఒక స్టూడెంట్ ఫెడరేషన్కి సంబంధించి దాంట్లో పనిచేస్తూ ఉన్నారని తెలుస్తుంది. ఎవరైనా క్వశ్చన్ చేస్తే వీళ్ళందరూ మూకముడిగా వారిపైన ఆరోపణలు చేసి దాడులు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనేది తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనకి బాధితులు అయితే చాలా మంది మనకు వస్తూ ఉన్నారు. అందులో భాగంగానే వీరఘట్టంకి చెందిన ఒక బాధితుడు మనకైతే ఆ వీడియోలన్నీ పంపించారు. వారి దగ్గర నుంచి 18,500 రూపాయలు తీసుకొని మందులు ఇచ్చి కిడ్నీ వ్యాధి తగ్గిస్తాను, నీకేం పర్వాలేదని చెప్పిన ఆయన వేసుకున్న మొదటి రోజే అనేక రకమైన సైడ్ ఎఫెక్ట్లు వచ్చి ఇబ్బంది పడి ఆయన మళ్ళీ ఆటో బుక్ చేసుకొని వీరఘట్టం నుంచి గుమ్మలక్ష్మీపురం వచ్చి నా పరిస్థితి ఏంటి అని అడిగితే ఈ మందులు కాలువలో పడి నువ్వు కాలువలో పడిపో, అంతేగాని నాకు ఎటువంటి సంబంధం లేదని అయితే ఈయన చెప్పారు. ఈ వాస్తవ పరిస్థితుల మొత్తం మీద మనం డిఎండిహెచ్ఓ గారికి వివరణ అడిగాము. ఈ వైద్యంకి ఎటువంటి అనుమతులు ఉన్నాయా, ఏంటి పరిస్థితి అంటే ఏ అనుమతులు లేవు, దీన్ని విచారణ జరిపిస్తాము, విచారణ జరుపుతామని అయితే మనకి వైద్య శాఖ అధికారులు తెలియజేశారు. దీని మీద ఒక ప్రోగ్రామ్ ఆఫీసర్ని అయితే నియమించి ఇచ్చేసామని అయితే మనకి చెప్పారు. అయితే ఈ మొత్తం పరిస్థితి పైన సివిఆర్ న్యూస్ అనేది ప్రత్యేక కథనం ఇస్తుంది. అంతేకాకుండా దయచేసి సివిఆర్ న్యూస్ కోరుకుంటుంది ఒకటే, ప్రజలు ఎవరు కూడా తెలియని వైద్యుల్ని లేకపోతే ఆన్లైన్లో చూసి సోషల్ మీడియా వేదికగా వచ్చే
ప్రచారాలు చూసి వైద్యం అయితే తీసుకోకండి. ధృవీకరించిన వైద్యులు లేదా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే మీరు వైద్యం పొందండి. అలాంటి పెద్ద పెద్ద సమస్యలు అంత సింపుల్గా తగ్గిపోయే పరిస్థితి ఉండదు కాబట్టి చదువుకున్న డాక్టర్లనే సంప్రదించండి. అలాగే రికగ్నైజ్డ్ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూట్లని అప్రోచ్ అవ్వండి తప్ప ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో చూసి మోసపోవద్దని అయితే మేము ప్రజలకు అప్రమత్తం చేస్తూ ఉన్నాము. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉండి ఎవరైనా బాధితులు ఉంటే సివిఆర్ న్యూస్కి అప్రోచ్ అవ్వచ్చు. దీన్ని ప్రభుత్వ అధికారులు కఠినంగా ఇలాంటి వాటిపై కఠిన చర్యలు అయితే తీసుకోవాలి. మన్యం జిల్లాలో ఇటువంటి వైద్యుల్ని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి వైద్యుల్ని దూరం పెట్టే ప్రయత్నం అయితే ప్రజలు కూడా చేయాలి. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం. పృథ్వీ, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి సివిఆర్ న్యూస్.